మాట్లాడకపోవడం, దీన్ని ముందరికి తీసుకెళ్ళకపోవడం వల్ల కొద్దిగా మీకు మళ్ళీ గ్రాఫ్ తగ్గి చెడ్డ పేరు వచ్చింది అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదండి ఈ విషయంలో. అండ్ అట్లాగే పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ. ఏ స్టేట్లోనూ కూడా హైదరాబాద్ లాంటి సిటీ లేదు. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పెట్టుబడులకు నగరం అనుకూలం. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సాకారం చేసే సంకల్పం. కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. గృహజ్యోతికి దరఖాస్తులు కొత్తగా అప్లికేషన్లు స్వీకరించండి. వారికి పథకాన్ని వర్తింపజేయండి. కాళేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్లకు ఎంత విద్యుత్ వాడుతున్నారో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. జెన్కో సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని నియమించండి. వారిచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయాలు. విద్యుత్ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి. గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో అప్లై చేసుకొని వారి నుంచి తిరిగి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. వారికి సైతం పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ట్రాన్స్కో, జెన్కో, అట్లాగే ఎస్పీ, డిఎస్ఎల్, ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి భట్టి, జెన్కో నిర్వహించే విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ వేయాలని ఆదేశించారు. కాళేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్తును ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. అందుకు ఎంత మేర ఖర్చు అవుతుందో మొత్తం వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. సో భట్టి గారు గృహజ్యోతి పథకం అనేది చాలా అద్భుతమైనటువంటిదని మీరు అంటున్నారు. 200 యూనిట్లు చాలామందికి రావట్లే. పాయింట్ నెంబర్ 2, ఈ గృహజ్యోతిలో 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి మిగతా వాళ్ళకి ఎందుకు పెంచుతున్నారు? 200 యూనిట్లు పెంచే రైట్ ఎవడుకున్నది? నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే ఈ 200 యూనిట్లు ప్రకటించినారో అప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, తెల్ల కార్డులు లేని వాళ్ళకు, అండ్ అట్లాగే గొప్ప వాళ్ళు అంటే ఎట్లనో అట్లా కడతారు అనుకుంటా, వాళ్ళకు కూడా పెంచారు. కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్స్కి కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుంది, ఎందుకు ఎక్కువ యూనిట్లు కాలినట్టు వేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళకు ఉచితంగా ఇస్తానంటే మీ గవర్నమెంట్ మీ జేబులకెళ్ళి పెట్టుకోండి. అదంతా కూడా ఆల్రెడీ దానికోసం ప్రజలకు ట్యాక్స్ కడుతున్నారు. కానీ మిడిల్ క్లాస్ బతుకులు ఎట్లుంటాయంటే బడ్జెట్ పద్మనాభంస్ ఉంటారండి. అంతా మింగలేరు, కక్కలేరు. కుటుంబం అనే బతుకు జట్కా బండిని ఈడవాలి. ఈఎంఐలు, లోన్లు, మెయింటెనెన్స్లు, కరెంటు బిల్లులు ఇప్పటికే 1500, 2000 కాదు, ఏకంగా 3000, 3500 వస్తున్నాయి. తలకి మించినటువంటి భారం, చుట్టుముత్త అప్పులు, పేరుకేమో మిడిల్ క్లాసు, వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, తెల్ల కార్డు ఉండదు, ఏ కార్డు ఉండదు, బడ్జెట్ పద్మనాభం అనే కార్డు తప్ప. వాళ్ళకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు 200 యూనిట్ల కరెంటు బిల్లు, వీళ్ళకేమో మీరు తక్కువ కుదించి వీళ్ళకి ఎక్కువ వేస్తున్నారు. మా అస్వంటోళ్ళ మీద నెత్తి మీద వేస్తూ ఉన్నారు. దాదాపు 1000 రూపాయలు, 1200 బిల్లులు అందరికి కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రజలారా, ఎక్కువ వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పేదే కనుక వాస్తవం అయితే మీ బిల్లులు మాకు వాట్సాప్లో పెట్టండి. కరెంటు బిల్లులు, పాత బిల్లు పెట్టండి, కొత్త బిల్లు పెట్టండి, యూనిట్స్ పక్కన క్యాల్కులేట్ చేసి బిల్లులు పెట్టండి. అండ్ నా మాటలతో మీరు ఏకీభవిస్తే మీకు కూడా కరెంటు బిల్ ఎక్కువ వస్తుందా అయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి దయచేసి. తలకు మించిన భారం, పెట్రోల్ తగ్గించారు, డీజిల్ తగ్గించారు, ఏం తగ్గించారు. ఆడ 200 యూనిట్లు ఇచ్చారు, ఈడ మా నెత్తి మీద పెట్టిరు, పెంచేసారు. ఇక్కడ ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా నేను. ఇదే నా సమానత్వం అని నేనే కాదండి, నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్గా నేను అడుగుతున్నా. నాతో పాటు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ లేదు, పబ్లిక్ అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పండి. మళ్ళీ నేనన్నానని ఏదో మళ్ళీ మీరు ఫీల్ అవ్వడు కాదు సార్, మళ్ళీ ముందే చెప్తున్నా మళ్ళీ పంచాయతీలు, అర్థమైంది? సో ప్రజల ఒపీనియన్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మీకు ఎవరిచ్చిండ్రు రైటు? అమాంతం బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి? కమర్షియల్ చిన్నపాటి కంపెనీలు, చిన్న చిన్న షాపులకు
పెంచేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? లాస్ట్ మంత్ 10,000 వచ్చే దగ్గర 15,000 20,000 వస్తుంది కరెంటు బిల్. ఒక్క నెలలో ఏంది తేడా? అంతగానం ఎప్పుడు కాల్చేదే కాలుస్తారు యూనిట్లు, ఎప్పుడు వాడేదే వాడతారు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం, కానీ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది నాకు అర్థం కావట్లే. మీకు ఏమైనా సమాధానం తెలిస్తే దయచేసి చెప్పండి. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ. ప్రపంచంతో పోటీ అంట. దేంట్లో సార్? కొంపదీసి ఆడిపోయి కూడా కబ్జాలు పెట్టడంలో పోటీ అయితే లేదు కదా. డెవలప్మెంట్లో పోటీయా లేకపోతే కబ్జాలు పెట్టడంలో పోటీయా? అసలే ఒక్కొక్క తమ్ముడు ఒక్కొక్క దగ్గర తిరుగుతున్నాడు. మన కొండలరెడ్డి సారా తిరుపతి రెడ్డి సారా, ఆయన పేరేదో ఉందబ్బా, అందరు ఒకేలాగా కనబడతారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈయన ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్నారా సార్? ఆస్ట్రేలియా. సో ఇట్లా జెన్యూన్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి సార్. ప్రపంచంతో పోటీ తర్వాత మనకి ఫస్ట్ మన తెలంగాణలో ఆకలి బాధ లేకుండా చూడండి చాలు, పుణ్యం ఉంటుంది. ఆడెక్కడ చూసినా లాస్ కంపెనీలు తప్ప ప్రాఫిట్ కంపెనీలు కనబడతలేవండి. అన్ని లాస్ కంపెనీలు కనబడుతున్నాయి. ఆ ఉన్న లాస్ కంపెనీలో మీ తమ్ముడు కంపెనీలు కూడా ఉన్నాయి. ఒకటన ఉందనుకుంటా, ఒకటి ఉంది. ఎక్స్క్లూజివ్గా స్పెషల్ స్టోరీ చేద్దాం. ఏ కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీలు ఎన్ని పెట్టుబడులు తెచ్చినాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత. నేడు సీఎం బిజీ. గాంధీ భవన్లో 8 గంటలకే జెండా వందనం, పరేడ్ గ్రౌండ్లో అమరుల స్తూపానికి నివాళి, గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకావిష్కరణ, మధ్యాహ్నం తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా టూర్, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభం, వైరాలో రుణమాఫీ ఫైనల్ ఫేజ్ లాంచింగ్. అబ్బో, నేడు రాత్రికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం. ఎందుకు సార్ మళ్ళీ ఢిల్లీ? ఇప్పుడు ఢిల్లీకి పోయినప్పుడల్లా మీ పార్టీకి వెళ్ళి ఖర్చు పెడుతురా, గవర్నమెంట్కి వెళ్ళి ఖర్చు పెడుతురా? ఈ క్లారిటీ కూడా ఇవ్వండి సార్. అసలే ముఖ్యమంత్రి అంటే ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ఉందనుకోండి, మళ్ళీ అదొక పైసలు బొక్క, గది కూడా మా నెత్తి మీదే, మా హస్బెండ్ నెత్తి మీద పడుతుంది. అంటే అధ్యక్ష పదవి పీసీసీ అనౌన్స్ చేస్తురా, లేకపోతే మంత్రి పదవులు భర్తీ చేస్తారా? భర్తీ చేస్తూ ఉంటేనే పోండి, మళ్ళీ ఓ3 రేపు దాకా ఇప్పటికే వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. మీ జేబులోకి వెళ్ళి పెట్టుకోండి సార్ ఫ్లైట్ టికెట్ ఛార్జెస్. ఇప్పటికే మా తెలంగాణ అప్పుల పాలైందని మీరే చెప్పారు బడ్జెట్లో. మీ ఫ్లైట్ టికెట్లు మాటికి ఢిల్లీ పోయి హైదరాబాద్ గల్లీకి వస్తూ ఉంటే ఇక మొత్తం పైసలన్నీ దానికే అయిపోతాయి సార్. దండం పెడతా. సుంకిశాల డైరెక్టర్ బదిలీ చేసి ఏం లాభం? సస్పెండ్ చేసి పడేయాలి. బదిలీ చేయడం ఏంది మళ్ళీ? అంటే ఇంకో దగ్గరికి పోయి ఆడ కూడా డ్యామేజ్ చేస్తాడు, ఇంకో బ్రిడ్జ్, ఇంకో డ్యామ్ ఏదన్నా. నాకు అర్థం కాక అడుగుతా. గదే ప్రభుత్వాలు చేసే తప్పే గది. సస్పెండ్ చేయరు, బదిలీ మాత్రమే చేస్తారు. సుంకిశాల బ్రిడ్జ్ ఖరాబ్ అయ్యే, ఓకే, డ్యాము ఇంకో దగ్గరికి పోయి దాన్ని కూడా డ్యామేజ్ చేసే పనులు ఉంటాడు. ఇక 4 అధికారులు సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక సెక్రటరీ. రిటైనింగ్ వాల్ ఘటనపై ప్రభుత్వం సీరియస్, కమిటీకి నివేదిక ఆధారంగా వారిపై చర్యలు. నేడు చివరి విడత రుణమాఫీ, 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం. ఇందుకు 6,500 కోట్లకు పైగానే నిధులు. వైరాలో లాంఛనంగా సీఎం ప్రారంభోత్సవం. ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఉన్నోళ్ళకి వాళ్ళకి కాదు,